కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా టీడీపీ ఆనవాళ్లు లేవు. 2004 నుండి 2024 వరకు ఒక్కసారి పచ్చ జెండా ఎగరలేదు. 2 సార్లు కాంగ్రెస్, 4 సార్లు వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2009లో బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గం స్వరూపం పూర్తిగా మారిపోయింది. బీజీవేముల వీరారెడ్డి తర్వాత కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వైఎస్ చరిష్మాతో టీడీపీ చతికిలబడింది. నాటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ మాత్రం గెలవలేకపోయింది. ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తేవడం వల్లే వరుసగా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసినా అక్కడి నేతల మెప్పు లేకపోతే టికెట్ దక్కదనేది పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అలా గెలిచే సీటును చేజేతులారా టీడీపీ పోగొట్టుకుంటుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. రెండు 2014 నుంచి 2024 వరకు 4 సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధా విజయం సాధించారు. తన భర్త దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మరణం తర్వాత వచ్చిన బైపోల్లో ఆయన భార్య అయిన సుధాకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే డాక్టర్గా మంచి వ్యక్తిగా సుధకు మంచి పేరు ఉండటంతో ప్రజలు ఆమెకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ బద్వేల్ ప్రజలు మాత్రం దాసరి సుధకు జై కొట్టారు. డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్యేగా గెలిచిన బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పలు అభివృద్ధి పనులను చేసి చూపించారు. డాక్టర్గా కూడా ఆమెకు ప్రజల్లో మంచి పేరు ఉండటం కూడా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.